వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా చోరీలు జరుగుతుండడంతో పట్టణవాసులు భయాందోళనలకు గురవుతూ బెంబేలెత్తిపోతున్నారు. తాళాలు వేసిన ఇళ్లను తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడి దర్జాగా చోరీలు చేసి జారుకుంటున్నారు దొంగలు. అయితే సాయిపూర్లో జరిగిన ఓ చోరీ రాత్రి జరగగా, గ్రీన్ సిటీలో జరిగిన చోరీ మాత్రం నేడు పట్టపగలే జరగడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, తాండూరు పట్టణం సాయిపూర్ ప్రాంతానికి చెందిన వెంకటేశ్వర్లు పెళ్లి కోసమని ఇంటికి తాళాలు వేసి గత 2 రోజుల క్రితం ఊరెళ్ళాడు. నేడు 11 గంటలకు ఇల్లుకు చేరుకోగా ఇల్లు తెరిచి ఉండడం, ఇల్లంతా చిందరవందరగా పడి ఉండడం చూసి షాక్కు గురయ్యాడు. బీరువాలో ఉన్న 40 తులాల బంగారం చోరీకి గురైనట్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మరియు తాండూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఇక మరోవైపు తాండూరు పట్టణం గ్రీన్ సిటీ ప్రాంతంలో నివాసం ఉంటున్న జర్నలిస్ట్ బసయ్య గౌడ్ ఇంటికి తాళం వేసి నేడు మధ్యాహ్నం తన సతీమణి అంగన్వాడీ టీచర్ కావడంతో స్కూల్కి వదిలేసి వచ్చి చూడగా ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడం, బీరువాలో ఉన్న దాదాపు 17 తులాల బంగారంతో పాటు 5 లక్షల రూపాయలు మాయం కావడంతో ఆందోళనకు గురయ్యాడు. తన ఇంట్లో చోరీ జరిగినట్లు గ్రహించిన బసయ్య గౌడ్ వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, తాండూరు పోలీసులు విచారణ చేపట్టారు. గ్రీన్ సిటీలో పట్టపగలే చోరీ కావడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. సార్ వాళ్ళు వచ్చారు. 40 తులాల బంగారం ఉండే, మొత్తం 30 తులాల టింగులు ఉండే, నెక్లెస్, అవి కమ్మలు, చైన్ అన్నీ కలిపి మొత్తం టోటల్ 40 తులాల బంగారం. మొత్తం చూస్తే మొత్తం ఎక్కడ రోడ్డు మొత్తం పడేసి 40 తులాల బంగారం పోయింది. పైసా అమౌంట్ ఏం లేవు. అమౌంట్ ఉంటే మొన్న నాకు రాలేదు, వేసుకున్న అమౌంట్ ఏం పెట్టలేదు. గోల్డ్ ఏముండే ఇవి ఉండాలి అట్లా. ఇక్కడ ఏం ఎప్పుడు కాలేదు కదా, అంత అనుమానం లేదన్న. అంత నమ్మి ఒకటి నైట్ అని పోయినాం, 2 నైట్లు అయిన పెట్టాం. అనుమానం ఏం లేదు.